క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మన గృహాల్లో చేరి దేవుని ఆరాధిస్తుండగా దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాధ్యమాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దయచేసి మీ పనులు ముగించుకొని భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యంను చేతపట్టుకొని దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు కూడి రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ప్రభా, గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మా హృదయాలే నీ ఆలయాలుగా ప్రభా నేను ఆరాధిస్తుండగా స్తుతుల సింహాసనాసనుడా మా గృహాలకు వచ్చి మాతో ఉండి ఆధ్యాత్మిక సహవాసంలో, ఆధ్యాత్మిక పోషణలో మేము వర్ధిల్లులాగా మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మొదటి కీర్తన అన్ని కాలంబులా ఉన్న యెహోవాని కీర్తన పాడుకుందాం. అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్న తరం భయో కన్నా తండ్రి, వన్నేకెక్కిన మోక్ష వసాలి సన్నుతు లున్నతమై ఉందా మున్నే నీకు, నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడావివే, ఉన్న లోకంబులా నుడుగాక కరుణాసం పన్నతతో నేలు ప్రభుడా నీవే, అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే, ఎన్నా సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నే చాలుదునా, పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు గిట్టింప నీ వంచు కీర్తింతును, వట్టి పనికి మాలినట్టి మానవులాచే పట్టి రక్షింపబా జుండవంచు, దట్టమైన కృపను దరిచేర్చనాకిచ్చి పట్టై నీలచియుండు ప్రభుడా వంచు, కటాడా చేకడా ముట్టుదను కనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు, కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, పూరి శుద్ధుడా వీవు పాపి నేను, సారా భాగ్యుడా వీవు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా, సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను,
ఏ రీతి స్తుతింతు, ఏ రీతి సేవింతు, నెరమెన్నక బ్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబులానున్న యెహోవాని నిన్న తరంబాయో కన్నా తండ్రి. ప్రార్థన చేసుకుందాం. దేవుని దయా సంకల్పాన్ని బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి సజీవులుగా ఆయన ఆరాధించే అవకాశాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుని కృపను బట్టి ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో దేవుడు అద్భుతమైన రీతిగా ఆయన కాపురత్వంలో మనల్ని కొనసాగింపచేస్తున్నాడు. మన ప్రియులు కొందరు మరి దేవుని పిలుపుని అందుకుని మరి వెడలి ఉండగా దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో సరిపోల్చుకోవాలి, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి. కాబట్టి ప్రభు చిత్తము చొప్పున నడవటానికి మన జీవితాలు, మన మార్గాలు మలసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి భౌతిక సంబంధమైన మన పేర్లు, లేకపోతే మన ఆలయాల పేర్లు కానీ, శాఖల పేర్లు కానీ అక్కడ కనిపించ వధువు మాత్రమే. కాబట్టి వధువుగా ఉండగలిగే యోగ్యత కొరకు వ్యక్తిగతంగా, సంఘపరంగా మనం పరిశీలన చేసుకోవాలి. మరి ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఈనాటి వాక్యం నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా దేవుని సంఘం మనం ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మరొక శ్రేష్టమైన ఆశీర్వాదకమైన ఆరాధన గడియని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా గృహాల్లో మేము కూడి నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గర్పరుస్తుండగా స్తుతుల సింహాసనాసనుడా మా మధ్యకు దిగవచ్చి మా గృహాల్లో ప్రభా నీ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆస్వాదించటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యంలో నీ బిడ్డల ప్రభా భక్తి శ్రద్ధలతో ప్రభా నీ వాక్యాన్ని విని తద్వారా దానికి అనుగుణంగా తమ జీవితాలు మార్చుకోవడానికి, మలచుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులు కొందరు వెళ్ళారు నాన్న, వెళ్తూ మాకు సూచనలు ఇచ్చారు. ఎవరు ఎప్పుడో అది ఎవరికి తెలియదు. కొందరు చిన్న వయసులో పోయారు, కొందరు పెద్ద వయసులో వెళ్ళారు. కాబట్టి కాలముతో కానీ కారణముతో కానీ పరిమితి లేదు. కాబట్టి ప్రభా మరి మేము వెళ్ళక ముందు, అనగా విడిచిపెట్టబడక ముందు, లేకపోతే ఈ లోకాన్ని విడవక ముందు జీవితాలు సరిపోల్చుకోవాలి, సరి చేసుకోవాలి. దానికి అవసరమైన సూచనలు, సూచికలు ప్రభా మీ వాక్యం నుంచి మాకు వినిపించమని వేడుకుంటున్నాం. కొందరు ప్రియులు మా నుంచి వెళ్ళారు నాయన, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రత్యేకించి ప్రభు మా సోదరి సుజాతని మీరు పిలుచుకున్నారు, దుఃఖంలో కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి. సుశీలమ్మ గారిని మీరు పిలుచుకున్నారు, కుటుంబానికి నెమ్మది అనుగ్రహించండి. ఈ రమణయ్య గారు మీరు పిలుచుకున్నారు ప్రభా, ప్రార్థన చేస్తున్న తండ్రి పెద్దవాడు ఆ వయసులో ప్రభు మరి మనవరి గురించి అదే రీతిగా కుమారుడి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ దేవుని అనుగ్రహించండి. మరి గురువయ్య గారు ప్రభా మరి వారిని పిలుచుకున్నారు, మరి వారి సత్యమనికి బిడ్డలకు ప్రభా మీరు తోడుగా ఉండండి. అదే ఆంధ్ర బ్యాంక్ ఏజిఎం గారు, రూబెన్ గారు ప్రభు వారిని కూడా మీరు పిలుచుకున్నారు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి. మిగతా వారంలో కేబీ జయకుమార్ గారు ప్రభు మీరు స్వాగతించారు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబానికి మీరు నెమ్మది అనుగ్రహించండి. మీరు ఎదుగుతా తండ్రి మా నుంచి ప్రభా, మా సహవాసుల నుంచి వెళ్ళిన ప్రత్యేకంగా వీళ్ళ వారి గురించి ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాలకు మీరే ఆదరణ, నెమ్మది, ఊరట దయచేయమని జ్ఞాపనం చేస్తున్నాం. మాకు తెలియకుండా కొంతమంది వెళ్ళి ఉండవచ్చునా, వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని జ్ఞాపన చేస్తున్నాం. అలాగే ప్రభు మరి ఇంకా బలహీనతలో కోలుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయన్నా, మరి చంద్రపాల్ గారి గురించి, విజయశేఖరరావు గారి గురించి, మరి సోదరి రీటా గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చి విజ్ఞాపన చేస్తున్నాం నాయన. మరి డాక్టర్ ప్రభాకర్ దంపతులు మరి వారి కుటుంబం కూడా కరోనాలో ఉంటుండగా మీ సహాయం కోరుతూ వారికి కూడా స్వస్థ చేకూర్చున్న ఆరోగ్యం తెచ్చి, ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ప్రభావ మీరు తొలగించి, మీ చిత్తమైతే ప్రభావ వచ్చే వారం మేమందరం కలుసుకుని ఆలయంలో కూడుకునే ఆ అవకాశాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా మా నమ్మిక, మా విశ్వాసం, మా ప్రార్థన ప్రభా 7 వారముల గొలుసు ప్రార్థన అనంతరం ప్రభా ఆలయాలు తెరవబడాలన్నది మా నిరీక్షణ. కాబట్టి వచ్చే వారం ఆలయంలో కూడుకుంటామనే ఆ ఆశ ఉంది మాకు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా ప్రార్థన చేస్తూ మీరే ప్రభా ఆ అవకాశం మాకు అనుగ్రహించండి. మరి 3rd వేవ్ కానీ ఇంకా ఏదైనా కానీ ప్రభా మరలా ప్రభా ప్రవేశించకుండా ప్రభా మీరే కట్టడి చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మీరు అనుమతి ఇవ్వకుండా ఏది మా జీవితంలో ప్రవేశించదు నాయన. మీరు అనుమతించారంటే ప్రభా మాలో ఏదో అవిధేయత ఉంది. కాబట్టి మా వ్యక్తిగతంగా ప్రభా నాలో కానీ, మాలో కానీ, మా కుటుంబాల్లో కానీ, మా సంఘాల్లో కానీ, మా సమాజంలో కానీ
నీకు ఆయాసకరమైన స్థితిగతులు ఏవైనా ఉన్నట్లయితే ప్రభా దాన్ని ఒప్పుకొని దాంతో తప్పుకోవడానికి మీ కృప దయచేయండి జ్ఞాపకం చేస్తున్నాం. అవును ప్రభా, మరి ప్రపంచం భ్రష్టత్వంలో కొనసాగుతుంది ప్రభా. ప్రపంచం ప్రభా నిన్ను ఎరుగని రీతిగా ప్రభా, నీకు వ్యతిరేకమైన రీతిగా, నీకు భిన్నమైన దృక్పథంలో ప్రభావ ఆ ప్రయాణం చేస్తుంది. ఏదైతే నువ్వు కూడదని చెప్పావో ఆ కూడని దారి పట్ల ఆసక్తి కలిగి ముందుకు సాగుతుందని ప్రార్థన చేస్తాను తండ్రి. పాశ్చాత్య దేశాలు ప్రభా మాకు సువార్తలు అందించారు ప్రభా. ఈనాడు ప్రభా అదే దేశాలు ప్రభా నీకు భిన్నమైన రీతిగా ఏ రీతిగా ప్రభు వారు ప్రయాణం చేస్తున్నారు, వారి ఆలోచనలు కానీ, వారి కదలికలు కానీ, వారి ప్రయత్నాలు కానీ, వారి జీవన విధానాలు కానీ ప్రభా, మరి పాశ్చాత్య దేశాల నుంచి ఏ రీతిగా నిన్ను మాకు అందించారో ఆ రీతిగా ప్రభా వారి ప్రభా దుర్మార్గపు ఆలోచనలు కూడా ప్రభా మా దేశంలోకి వస్తున్నాయి. ప్రార్థన చేస్తాం తండ్రి. అటువంటి అనుభవాల మధ్య ప్రభా మా ఆధ్యాత్మిక మేము పరిరక్షించుకోవడానికి మీ వాక్యమే మాకు చుక్కాని కనుక నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని, పరీక్షించుకొని ప్రభా కట్టడి చేసుకోవడానికి, నియంత్రించుకోవడానికి మీ కృప దయచేయండి జ్ఞాపన చేస్తున్నాం. మా పితరులు వెళ్తూ వెళ్తూ ప్రభా మరి వారు ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చారో లేదో కానీ ప్రభా ఆధ్యాత్మిక దేవుణ్ణి మాకు ఇచ్చారు నాయన. ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభా ఆస్తులు ఐశ్వర్యాలు ప్రభా శాశ్వతం కాదు, కానీ దేవుడు శాశ్వతం. కాబట్టి ఆ శాశ్వతమైన దేవుని ప్రభా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పారు కనుక ప్రార్థన చేస్తాం తండ్రి. వారసత్వపు క్రైస్తవులోంచి ప్రభా వ్యక్తిగత క్రైస్తవులోనికి రాగలిగే ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని జ్ఞాపనం చేస్తున్నాం. మా తండ్రి తాతలు, మా తండ్రులు, తాతలు, ముత్తాతలు ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో దేవుళ్ళు ఎదిగారు అని ఆ చారిత్రాత్మక అనుభవాలు కాదు ప్రభా. వ్యక్తిగతంగా నేను ఏమై ఉన్నాను అన్నది ప్రభా ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రార్థన చేస్తూ దాని కొరకైన సిద్ధపాటు, దాని కొరకైన తీర్మానం, దాని కొరకైన ఏర్పాటు మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రపంచ క్రైస్తవ సమాజం నిమిత్తం ప్రార్థన చేస్తాం తండ్రి. రాకడ ప్రత్యక్షతలో ఎక్కబడే గుంపులో మేమందరం ఉండాలంటే నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయ ప్రభా. సంఘాలన్నీ సమైక్యపరచబడాలి. భాషా భేదాలతో, శాఖ భేదాలతో మరి లోకానుసారమైన కుల భ్రష్టాచారాలతో ప్రభా మరి మమ్మల్ని మేము విడదీసుకుని ప్రభా క్రీస్తు శరీరాన్ని ముక్కలుగా చేసిన అనుభవాలు నేటి క్రైస్తవ సమాజంలో కనిపిస్తున్నాయని ప్రార్థన చేస్తుంది. సంఘం ఎత్తబడాలంటే ప్రభా మరి వధువైన సంఘం ప్రభా ఏక శరీరముగా ఉండాలని ప్రార్థన చేస్తూ సంఘంలో ఐక్యత, సఖ్యత అనుగ్రహించి జ్ఞాపనం చేస్తాం తండ్రి. సంఘంలో ప్రభా సమైక్యతను ప్రభా తూర్పు పొడిచే ఏ అంశమైనా, ఏ వ్యక్తిని ప్రభా మీరే దూరపరచమని విజ్ఞాపన చేస్తూ సంఘం సమిష్టిగా ఎదగటానికి ప్రభా కావాల్సిన సహాయాన్ని మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా మరి రాబోయే దినాలు ప్రభా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించిన రీతిగా ప్రభా కావాల్సిన ప్రభా ప్రశాంతమైన స్థితిగతులు ప్రభా మా జీవితాలకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ మా సంఘాన్ని బట్టి, అదే రీతిగా సంఘం చుట్టుపక్కల వారిని బట్టి, ఈ వాక్యం వింటున్న వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబానికి ప్రభా మీ దీవెన, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడను వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ వస్త్రపడినంతగా ఆపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయం శుద్ధిపరచుకునడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనమందరము లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నీ వాక్యం అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును
జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు బోధించుమయ్యా ఆలకింతు నేను బోధించుమయ్యా ఆలకింతు నేను అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. దయచేసి కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరి ఈ గత కొన్ని వారములుగా యాకోబు పత్రికలోని వాక్య భాగాన్ని ఒక వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. మరి యాకోబు పత్రిక ఆనాటి ఇశ్రాయేలు నుంచి చెదిరిన 12 గోత్రముల వారికి యాకోబు భక్తుడు రాస్తూ మరి వారి క్రైస్తవ జీవిత విధి విధానాల గురించి సంఘములో మరి సంఘ పనివారు కానీ బోధకులు కానీ విశ్వాసులు కానీ ఏ రీతిగా ప్రవర్తించాలో క్రీస్తు యేసు కోరిన ప్రవర్తన విధి విధానాలను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఈ పత్రిక మొదటి అనగా కొత్త నిబంధన గ్రంథంలో మరి మొదటిగా వ్రాయబడినదిగా అదే రీతిగా మరి ఆనాడు మరి క్రైస్తవేతర ప్రపంచానికి సువార్త మరి ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో మరి యూదేతర ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతున్న నేపథ్యంలో యూదులను ఉద్దేశించి యాకోబు భక్తుడి పత్రిక రాసినట్లుగా మనము గమనించవచ్చు. మరి 4వ అధ్యాయంలోని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకునే ముందు గత వారము ధ్యానం చేసిన 3వ అధ్యాయంలోని చివరి మాటను ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. మరి గత వారం మరి ఆ సమాధానము అనే అంశాన్ని నేను మీ ముందుకి తీసుకుని వచ్చాను. అనగా గత వారపు వాక్యపు పరంపరల మధ్య దేవుడు చెప్పిన ఆ చివరి మాట దేవుడిచ్చే ఆ పైనుండి వచ్చే జ్ఞానం అనగా దైవిక సంబంధమైన జ్ఞానము భూ సంబంధమైన జీవిత అనుభవాల మధ్య సమాధానాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానము మనకు మత్సరాన్ని వివాదాలు కలిగింపచేస్తుంది, కానీ పైనుండి వచ్చే జ్ఞానము సమాధానము కలగచేస్తుంది అన్న వాస్తవాన్ని మనకు తెలియచేయబడింది. మరి ఈ వారము దాని కొనసాగింపుగా మరి ఆ సమాధానానికి తూట్లు పొడిచే ఆలోచన విధానాన్ని ఇక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నారు. సమాధానాన్ని తూట్లు పొడిచే అంశము గురించి ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రశ్న కనిపిస్తుంది, అలాగే జవాబు కూడా కనిపిస్తుంది. మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? దేని వలన అంటే మీ భోగేచ్ఛల వలనే కదా అనే మాట కనబడుతుంది. ఈ వాక్య భాగము అనగా టోటల్ కాంగ్రిగేషన్, మీలో అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వర్గాన్ని ఉద్దేశించి లేకపోతే సేవకులు, కాపరులు, బోధకులు అనే వర్గాన్ని కాకుండా సమిష్టిగా టోటల్ కాంగ్రిగేషన్ మన మనసులో పెట్టుకుని వారిని ఉద్దేశించి ఈ వాక్య భాగాన్ని మరి చెప్తున్నట్టుగా మనము గమనించవచ్చు. ఇక్కడ మరి జవాబుకు ముందు ప్రశ్నలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మీలో యుద్ధములు పోరాటములు, మీలో అనగా మీ అందరిలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? సో ఈ 2 పదాలు ఒకసారి మనము గమనిస్తే, యుద్ధములు అనేది ఏ వార్ బిట్వీన్ 2 పీపుల్ ఆర్ 2 వరల్డ్స్, 2 దేశాలకు మధ్య, 2 ప్రపంచాలకు మధ్య
లేకపోతే ఇరు కుటుంబాలకు మధ్య, ఇరు ప్రాంతాలకు మధ్య, లేకపోతే ఇరువురు వ్యక్తులకు మధ్య జరిగేది యుద్ధము. కాబట్టి వార్ అనేది బిట్వీన్ టూ డిఫరెంట్ పీపుల్ ఆర్ ది ప్లేసెస్ ఆర్ ది నేషన్స్. ఇది ఎక్స్టర్నల్ గా అనగా బహిరంగంగా కనిపించే ఒక అంశం. అలాగే పోరాటము అనేది వార్ విదిన్, అంతరంగిక అనగా ఇంటర్నల్ వార్ అనగా అంతరంగిక పోరాటముగా మనము భావించడానికి అవకాశం ఉంది. సో ఈ రెండు ఇంకా ఆలోచిస్తే, యుద్ధము అనేది డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ ది హ్యూమన్ రిలేషన్షిప్, మానవుల మధ్య ఉండవలసిన సంబంధాన్ని చెరిపివేసేది యుద్ధం. అలాగే పోరాటం అనేది డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ పర్సనల్ ఎమోషన్స్, మన అంతరంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎమోషన్స్ ని మరి పాడు చేసేదిగా ఉంటుంది. చాలాసార్లు మనకు మనసులో శాంతి లేదనుకోండి, ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య చాలా మనల్ని వేధిస్తుంది, బాధిస్తుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే మనకు సరిగా నిద్ర పట్టదు. ఏదైనా ఒక అంశం మనల్ని బాధిస్తుంటే ఆ స్ట్రగుల్ అనేది అనగా అంతరంగంలో ఉన్నటువంటి ఆ పోరాటం అనేది మనకు నిద్ర రానివ్వదు సరికదా. అవయవాలు కూడా సరిగా పనిచేయవు. ఈ బీపీలు కానీ షుగర్లు కానీ ఎందుకు వస్తున్నాయంటే ద ఇంటర్నల్ స్ట్రగుల్, కంటిన్యూస్ ఇంటర్నల్ స్ట్రగుల్. ఈ ఇంటర్నల్ స్ట్రగుల్ ఎందుకు వస్తుందంటే మనకు బయట నుంచి వచ్చే అనేకమైన ఆగ్రహావేశాలు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ ని కానీ మనము అదుపులో ఉంచక వాటిని అంతరంగంలోనికి స్వాగతించడం ద్వారా మరి పోరాటం అనేది మన హృదయాల్లో, మన మనసులో కలుగుతూ ఉంటుంది. సో వార్ బిట్వీన్ టూ డిఫరెంట్ పీపుల్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. పోరాటం అనేది ఇంటర్నల్, మన అంతరంగంలో మనతో మనమే పోరాడేది. బయట అంశాన్ని, బయట వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మన అంతరంగంలో చెలరేగే ఒక అంతర్గత పోరాటం. కాబట్టి ఈ రెండు విషయాల మధ్య కొంత తేడాను నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే ఈ యుద్ధాలకు కానీ ఈ పోరాటాలకు కానీ అనగా ఎదుటి వర్గముతో మనం పోరాడలేనప్పుడు, లేకపోతే పోరాటకు అవకాశం లేనప్పుడు, సో ఆ అవకాశం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఇంటర్నల్ స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎలా 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 అనే ఆ పోరాటం, ఆ రెజ్లింగ్ ఒక విధంగా చెప్పాలి అంటే. సో చాలా మందిలో ఈ బాధ ఉంది. చాలా మందిలో బయటికి చెప్పుకోలేదు, బయటికి మాత్రం బాగా ఉన్నట్టుగానే కనిపిస్తుంటాం. కానీ సో మెనీ పీపుల్ హ్యాస్ ఇంటర్నల్ స్ట్రగుల్స్ విదిన్. సో చాలా సార్లు ఈ యుద్ధాలకు, పోరాటాలకు గల ప్రాథమిక కారణం ఏంటంటే ఏ సెల్ఫిష్ డిజైర్, నేను, నాకు అనే భావన కింద ఎదుటివాడికి ఏది కలిగినా సహించలేం. ఎదుటివాడి గుర్తింపు కానీ హెచ్చింపు కానీ మనం సహించలేం. సో ఆ స్వార్థముతో కూడిన సెల్ఫిష్ డిజైర్, స్వార్థముతో కూడిన దురాశ కావచ్చు, లేకపోతే అత్యాశ కావచ్చు. సో నేను అనే ఆ భావన, ఆ నేను అనే నన్ను సాటిస్ఫై చేసుకోవడానికి అనగా నా ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి నాలో నిరంతరము ఒక పోరాటము, ఒక వర్గము పోరాడుతుంది. సో నాలో కనిపించని ఒక వ్యక్తిత్వాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, సో నాలో ఒక నియమం నిరంతరము పోరాడుతూ ఉంటుంది. ఆ వాస్తవాన్ని మనము గమనించాలి. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తిగా మన జీవిత కాలంలో అధిక సమయాన్ని కానీ, అధిక శక్తిని కానీ, అధిక ఆదాయాన్ని కానీ దేని కొరకు వినియోగిస్తున్నాం? అవర్ టాలెంట్స్ కానీ, టైం కానీ, ట్రెజర్స్ కానీ, లేకపోతే పవర్స్ కానీ, కెపాసిటీ కానీ, వాట్ ఎవర్, లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు కానీ, ఏమైనప్పటికీ కూడా వాటిని అధిక శాతము దేని గురించి మనము
వినియోగిస్తున్నాం మన జీవిత కాలం అంటే టు సాటిస్ఫై ద సెల్ఫ్. నన్ను నేను తృప్తిపరచుకోవటానికి అధిక సమయాన్ని, అధిక శక్తిని, అధిక నిధులను నేను వినియోగిస్తుంటాను. అయినప్పటికీ కూడా ఈ సెల్ఫ్ అనేది సాటిస్ఫై కాదు. నేను అనే నాలోని నాకు కనిపించని ఒక అంశం, ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం, అది తృప్తిపడనేరదు. సో ఈ పరంపరల మధ్య నా జీవిత కాలం అంతయు కూడా నన్ను నేను సంతృప్తి పరచుకోవటానికి, లేకపోతే నాకు అనుగ్రహించబడిన నా కుటుంబాన్ని, లేకపోతే నా సమాజంలో నేను అనే వ్యక్తిగా నన్ను గుర్తించబడటానికి చేసే ప్రయత్నాల నడుమ నా జీవితాన్ని కొనసాగింప చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్, మోస్ట్ ఆఫ్ ద ట్రెజర్స్ ఐ స్పెండ్, అలాగే most of the talents I utilize to satisfy my own self. ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉపయోగించబడే ఈ సమయం కానీ, శక్తి కానీ, సామర్థ్యము కానీ ఈ శరీర సంబంధమైన సుఖ సౌఖ్యము కొరకే, టు సాటిస్ఫై ద ఫ్లెష్, ఈ శరీర సంబంధమైన సుఖ సౌఖ్యము కొరకే మనము వినియోగిస్తూ జీవిత కాలం అంతయు కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే ప్రయత్నం చేస్తాం. చివరికి ఈ సుఖపెట్టబడిన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. జీవితం అంతా నేను పుట్టినప్పటి నుంచి నేను చనిపోయేంత వరకు ఏ శరీరం కొరకైతే నేను ప్రాకులాడుతుంటానో, ఏ శరీరాన్ని అయితే సుఖపెడుతుంటానో, ఏ శరీర సంబంధమైన ఆశలు కోరికలు తీర్చుకోవడానికి వ్యయ ప్రయాసలు పడుతూ ఉంటాను, ఏ శరీర సంతృప్తి కొరకైతే నేను నా ఈగో సఫర్ అవుతుంటుందో ఆ శరీరాన్ని ఒకనాడు మనము విడిచిపెట్టాలి. అది వెంటరాదు. ఆశ్చర్యం కలిగించింది మనలో చాలా మందిలో, అనగా 90% క్రిస్టియన్స్ లో ఉన్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుడు నీ కొరకు తాను అనుగ్రహించిన ఆశీర్వాదాల పరంపరలో 90% నీ కొరకు వినియోగించుకున్నావు. ద టైం కానీ, ద టాలెంట్స్ కానీ, ద ట్రెజర్స్ కానీ 90% అది నీవు ఉపయోగించు. ఎందుకంటే నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నీ తరం కాదు. సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ద టైం కానీ, ట్రెజర్స్ కానీ, టాలెంట్స్ కానీ నీ కొరకు ఉపయోగించుకో. కేవలము ఒక 10%, ఒక 10% మాత్రమే నాకు ఇమ్మన్నది. How many of us are sincere in giving our tithe, in our time, in our treasures, in our talents? ఆ 10% కూడా ఎందుకు ఇచ్చాడో, ఎందుకు అడిగాడో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను. వ్యవసాయదారునికి పంట వచ్చినప్పుడు ఆ పంటలోంచి మరలా కొంత భాగాన్ని పక్కకు తీసి మరలా ఆ విత్తు సమయంలో ఏ భూమి నుంచి పంట తీసాడో ఆ భూమిలో మరలా విత్తితే మరలా పంట వస్తుంది. అనగా టు హార్వెస్ట్ అగైన్. యువర్ టైత్ ఈజ్ నాట్ ఫర్ గాడ్స్ సేక్, టు హార్వెస్ట్ అగైన్. మరలా నువ్వు పంట పండటానికి, మరలా నువ్వు పంట కోయటానికి, మరలా నువ్వు దీవించబడటానికి, మరలా నువ్వు జీవించడానికి అవసరమైన వాటిని సంపాదించుకోవడానికి, అందులోంచి అనగా నీవు పొందిన వాటిలోంచి దశమ భాగాన్ని తీసి మరలా ఆ భూమిలో నీవు విత్తితే, నాటితే మరలా నీకు ఫలం వస్తుంది. అలా కాకుండా 100% నీవే అనుభవిస్తే మరో సంవత్సరం విత్తటానికి మరలా నీవు కొనుక్కోవాల్సి వస్తుంది. అధిక శాతాన్ని వెచ్చించి కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా రాబోయే దినాల్లో నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు అడిగిన ఆ దశమ భాగం ఇవ్వలేకపోవటానికి గల కారణాలు కూడా ప్రధానమైన కారణం నేను, నా అవసరతలు, నా కొరతలు, నా కోరికలు, నేను అనే భావన. చాలాసార్లు ఆదాయము స్వల్పముగా ఉన్నప్పుడు ఇవ్వటానికి మనకు చాలా సౌఖ్యంగా ఉంటుంది. కానీ ఆదాయం పెరిగే కొలది మరి అధిక శాతంలో ఇవ్వాలి అంటే కష్టం. ఒక చిన్న కథ గతంలో ఒకసారి చెప్పాను.
ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు, నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతము 10,000 రూపాయలు. అందులోంచి దశమ భాగం 1,000 రూపాయలు నేను ఇవ్వగలిగాను. ఈ లోపల నేను పెళ్ళైపోయింది, 2 బిడ్డలు పుట్టారు, నాకు జీతం కూడా పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం వస్తుంది, కుటుంబ ఖర్చులు కూడా పెరిగాయి. కాబట్టి నేను ఆ 1,00,000 రూపాయల్లోంచి 10,000 రూపాయలు దశమ భాగం ఇవ్వాలంటే నాకు కష్టంగా ఉంది. 10,000 రూపాయల జీతం అప్పుడు 1,000 రూపాయలు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కలగలేదు. దేవుడు అప్పుడు ప్రేమించాడు, దీవించాడు కదా. మరి ఇప్పుడు కూడా అదే 1,000 ఇస్తే దేవుడు దీవించడా అనే ప్రశ్నతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకు దీవించండి ఆయన, దీవిస్తాడు, ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, ఈ యవనస్తుడు తనకు 10,000 ఆదాయం ఉన్నప్పుడు 1,000 రూపాయలు నమ్మకంగా ఇవ్వగలిగాడు, అతనికి బాధ లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆదాయం చేసావు, 10,000 ఇవ్వడం కష్టంగా ఉంది. కాబట్టి అతని కష్టం కలగకుండా ఉండాలంటే మళ్ళా అతని జీతాన్ని 10,000కు కుదించి 1,000 రూపాయలు నమ్మకంగా తీసుకుని వస్తాడు. మన ఆలోచన విధానం అలాగే ఉంటుంది. సంవత్సరాల తరబడి మనము ఎదుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి లేకపోతే ఉద్యోగం నుంచి అనేక ఇంక్రిమెంట్ పొందుతున్నప్పుడు కానీ దశమ భాగంలో ఏమాత్రం పెరుగుదల కనిపించలేదు. గత 5 సంవత్సరాలుగా నేను చూస్తున్నా కొంతమంది విషయాలు. సో వాట్ ఎవర్, సో ఈ సెల్ఫ్ అనేది అనగా నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ 90% కూడా సరిపోదు, ఇంకా అధికంగా వెచ్చించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ శరీరంలో జీవించిన కాలము మనకు ఈ శరీర కోరికలు అనే సహజం అండి, కానీ అవే సర్వస్వం కారాదు. కొన్ని అవసరాలు ఉంటాయి, కొరతలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవాలి. కానీ అవే సర్వస్వము కాకూడదు, వాటి కొరకే మనము బ్రతకకూడదు. మనకు జీవితాన్ని అనుగ్రహించిన దేవుని పట్ల యథార్థత వ్యక్తీకరించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇక్కడ రాయబడ్డ మాట, మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి అంటూ, నీ భోగేచ్ఛల నుండియే కదా. అలాడు తెలుగు తర్జుమా చేసిన వారు చక్కని పద ప్రయోగాన్ని చేశారు. ఈ భోగేచ్ఛలు అనే మాట హెడోనిజం అనే హెడోనాయ్ అనే గ్రీక్ పదం నుంచి ఇంగ్లీష్ లో హెడోనిజం అన్నారు. దాని యొక్క భావన అంటే ప్లెజర్స్, సుఖాసక్తితో జీవించేది వారు. భోగేశ్వరు అనగా సుఖాసక్తితో జీవించేది వారు. బైబిల్లో ఎగ్జాంపుల్ మనకు తెలుసు, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, జీవిత కాలానికి కావాల్సినంత నీకు సంపాదించి పెట్టాను, కొట్లు పెద్దవి చేశాను, కావాల్సి ఉంటుంది, తినుము, త్రాగుము, సుఖించుము, సుఖాసక్తి. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు, విత్తువాని ఉపమానం. మనకి అందరికీ బాగా తెలిసిన ఉపమానం. ఆ ఉపమానంలో లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే, ఆ విత్తువాడు విత్తనం విత్తుతూ ఉండగా కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడ్డాయి. ఆ ఉపమానం మనకు బాగా తెలుసు. 14వ వచనంలో, ముళ్ళ పొదల్లో పడిన విత్తనంలో పోలిన వారు ఎవరైనా, ముళ్ళ పొదలలో పడిన విత్తనములను లేకపోతే వాక్యమును పోలిన వారు ఎవరనగా, విత్తనం అనగా వాక్యమని యేసయ్య స్పష్టపరిచాడు. కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు ఎవరండి? ముండ్ల పొదల్లో పడ్డవారు. కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఏం చేయాలి, ఎలా చేయాలి, అదేలాగా ఇదేలాగా, అవతల వాడు కారు కొనుక్కున్నాడు, మాకు కారు లేదు, అవతల వాడు ఇల్లు కొనుక్కున్నాడు, మాకు ఇల్లు లేదు. సో ఇలా కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. భోగేచ్ఛులు అనగా
పరిపక్వముగా ఫలించిన తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఆ తీతును హెచ్చరిస్తూ 3వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అనగా ఈ భోగేచ్ఛలను బట్టి మరి ఆ సెల్ఫ్ అనే దాన్ని తృప్తిపరచుకోవటానికి, ఎదుటివాడి కలిగిన దాని మీద మనకు ఆశ కలగ మాత్రమే కాకుండా అది దురాశగా మారుతుంది. ఆ దురాశగా మారినప్పుడు దురాశ గర్భము ధరించి పాపము కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి ఎదుటివాడి ప్రాస్పరిటీని చూచి సహించలేక లేకపోతే భరించలేక పౌలు తీతుకు ఆ హెచ్చరికలు చేస్తుండగా, మునుపు మనము అవివేకులుగా ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము, మోసపోయిన వారముగా ఉన్నాము, నానా విధముల దురాశలకు లోనయ్యాము. అటువంటి జీవిత అనుభవాల నుంచి మనము మార్పు చెందాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలని మిమ్మును బ్రతిములాడుకొనుచున్నాను. పౌలు భక్తుడు కానీ పేతురు భక్తుడు కానీ ఆనాటి అపోస్తులందరూ కూడా మరి ఆనాటి కాంగ్రిగేషన్ బ్రతిమిలాడుకుంటున్నాను అనే భావన. ఎందుకు బ్రతిమిలాడుకుంటున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ మంద పట్ల వారు లెక్క చెప్పాలి. కాబట్టి సువార్థికులుగా వెళ్ళి ఆయా ప్రదేశాల్లో దేవుని వాక్యాన్ని వినిపించినప్పుడు సంఘ కాపురులుగా తనకు అప్పగించబడిన ఆ మందకు ఆహారాన్ని పంచిపెడుతున్నప్పుడు తప్పనిసరిగా వారి విషయమై దేవునికి లెక్క చెప్పాలి. రాకడ ప్రత్యక్షతలో ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందన్న భయముతో వారు సంఘాన్ని బ్రతిమిలాడుకుంటున్నారు. మీరు క్రైస్తవేతరుల మధ్య ఉన్నారు. వారు గత కాలంలో ఏ విషయమైతే మిమ్మల్ని నిందించారో ఆ నిందించిన అంశాలు మీలోంచి తొలగించుకొని వారు మిమ్మల్ని మీలోని క్రీస్తును గుర్తించలే రీతిగా మీలో మార్పు రావాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు కూడా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15 నుంచి 23 వరకు మనకందరికి తెలిసిన వాక్య భాగం, నాలో వేరొక నియమం ఉంది అంటారు. అనదర్ మెంబర్ అనే మాట ఇంగ్లీష్ భాషలో వాడు. సో మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను, చేయకోరిన మేలు చేయక చేయకోరని మేలు కీడు చేస్తున్నాను. అది నేను కాదు, నాలో ఉన్న పాప నియమం నన్ను పట్టి బంధించింది. అయ్యో, ఇట్టి మరణములకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించు. పాల్ వాస్ వీపింగ్. నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు పౌలు. స్వయంగా దేవుని చేత పిలువబడి దేవుని పిలుపులకు అంగీకరించి అనేక మరి ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక సంఘాలు స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపించిన ఒక గొప్ప దైవజనుడు అనుకుంటున్న మాట, నాలో డిఫరెంట్ మెంబర్ ఉన్నాడు. నాలో ఇద్దరున్నారు. ఒకడు తప్పు చేయమంటున్నాడు, ఒకడు తప్పు చేయొద్దు అంటున్నాడు. తప్పు చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ తప్పు చేయమని చెప్పేవాడు అనగా శోధకుడు నన్ను ఎక్కువగా పట్టి పీడిస్తున్నాడు. నేను అదే చేయకూరుతున్నాను, తప్పే చేయకూరుతున్నాను. చాలాసార్లు విశ్వాస జీవిత యాత్రలో మనకు కలిగే శోధనలలో అనగా అపవాదు నుంచి కలిగే శోధనలలో వాటి యొక్క బలము కానీ లేకపోతే ప్రేరణ కానీ ప్రోత్సాహం కానీ చాలా భయంకరంగా ఉంది. సో పౌలు భక్తులు స్వయంగా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటారు.
సో ఆ తర్వాత వాక్య భాగానికి మనము వెళ్తే 2వ వచనము, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, ఓట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు. ఆ నరహత్య అనే మాటకు యోహాను మొదటి పత్రిక 2:15 ఒక ఎక్స్ప్లెనేషన్ యోహాను భక్తుడు ఇస్తాడు. మొదటి యోహాను పత్రిక 2:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కాబట్టి నరహత్య చేయుదు అనగా నీ సహోదరుని ద్వేషిస్తున్నా. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువు వారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఒకని వ్యర్థుడా అంటే నరహత్యతో సమానమైన. కాబట్టి మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయదు, మత్సరపడతారు అనగా అసూయ పడతారు కానీ సంపాదించుకోలేకపోతారు, పోట్లాడతారు, యుద్ధంలో చేస్తారు కానీ దేవుని మీరు అడగడం లేదు. ఎందుకంటే మీరు అడిగేవేవి కూడా దేవుని నుంచి పొందదగినవి కావు, కాబట్టి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దురాశ కలుగుతుంది, తద్వారా హత్య కలుగుతుంది, అసూయ, పోట్లాట, యుద్ధం. ప్రథమ దంపతులు కలిగిన ప్రథమ సంతానం కయ్యూను అసూయపడ్డాడు, హత్య చేశాడు, దేశదిమ్మరిగా దేవుని చేత పంపబడ్డాడు. సో తనది కాని దాని కొరకైన ఆరాటము ఒక అంతరంగిక పోరాటం. తనది కాని దాని కొరకైన ఆరాటము అంతరంగిక పోరాటము. ఆ పోరాటం ఎటువంటిదంటే ఆ కోరిక అంతరంగిక సంఘర్షణకు, దాన్ని పొందటానికే చేసే ప్రయత్నాలు, ప్రయోగాలు అవి యుద్ధముతో సమానము. కొన్నిసార్లు హత్య, ఎదుటి వ్యక్తిని హత్య చేయడం మాత్రమే కాదండి, నీ ఆత్మను చంపుకో, నీ అంతరంగాన్ని చంపుకో. అంతరంగం ప్రబోధిస్తుంది అది తప్పు, అది కూడదు అని. కానీ ఆ దురాశ మీరు ఆశించుతున్నారు కానీ అది మీకు దొరుకుతుంది. ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాను, మాస్టర్ గారు నేను ఒక 2 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్నాను, కాబట్టి నాకు గురించి నాకు ప్రార్థన చేయండి. సరేనే ప్రార్థన చేస్తాను. ఉండండి పాస్టర్ గారు, ఏంటండి అని. నాకు చాలా కాలంగా హైవేలో పోస్టింగ్ పడాలని ప్రయత్నం చేస్తాను పాస్టర్ గారు. అది హైవేలో ఉంటే ఇది నాకు ఈ చివరి రోజుల్లో ఉపయోగంగా ఉంటుంది. అదేంటయ్యా హైవేలో డ్యూటీ అంటే రాత్రి పగలు ఆ రోడ్ల పక్కనే ఉండాలి, నిద్రాహారాలు మానివేయాలి, మరి శరీర సుఖం ఉండదు, మరి రాత్రి పగలు డ్యూటీలు చేయాలి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ వయసులో నీకు అవసరమా అని చెప్పి. లేదు పాస్టర్ గారు, హైవేలో ఉంటే బాగా సంపాదించుకోవచ్చు. ఒక 2 సంవత్సరాలు హైవేలో డ్యూటీ చేశాను అనుకోండి, ఇంకా జీవితాంతం నేను సుఖంగా బ్రతకొచ్చు పాస్టర్ గారు, దయచేసి ప్రార్థన చేయండి. చేయాలా వద్దా చెప్పండి. హైవేలో డ్యూటీ వేస్తే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అక్కడ ఉంటే నేను బాగా సంపాదించుకోవచ్చు. అది ఎటువంటి సంపాదన నేను మరలా చెప్పనట్టు నేను స్పష్టంగా చెప్పాను, అయ్యా ఇటువంటి ప్రార్థన నేను చేయను. నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ క్షేమం గురించి, నీ స్థితిగతుల గురించి, నీ ఆర్థిక అవసరం గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒకరోజు వచ్చాడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయకపోయినా కానీ ఎట్టొకట నేను పోస్టింగ్ పొందాను పాస్టర్ గారు, ఐ గాట్ ఇట్. గర్వము, ఒక అహం కనిపించింది. మీరు ప్రార్థన చేయకపోతే ఏంటి, నాకు దొరకదు అనుకున్నావా, నేను సంపాదించుకోలేను అనుకున్నావా, ఐ గాట్ ఇట్ అని అహం. సో మొదటి వారంలో తాను డ్యూటీకి వెళ్తుంటే 2 వీలర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 కాళ్ళు ఇరిగిపోయాయి. అతను మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. నేను వాక్యం చెప్పబడ్డ మాట, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున. ఎందుకు అడగదు? అది దేవునికి చిత్తము కాదు కాబట్టి, దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి, దేవుడు ఇచ్చేది కాదు కాబట్టి. దేవుని అడుగనందున చాలాసార్లు అక్రమ జీవిత అనుభవాలు,
అక్రమ సంబంధాలు నేటి కాలంలో మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఈనాటి కాలంలో నిత్య కృత్యాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ అక్రమ సంబంధాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, హత్యలు కానీ, మానభంగాలు కానీ, ఇవన్నీ కూడా తమది కాని దాని కొరకైన ఆరాటము, పోరాటం. మానభంగాలు కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఈ మధ్య హత్యలు అనేది నిత్య కృత్యాలు అయిపోయింది. తమది కాని దాని కొరకు ఆరాటం పడటం, అడ్డుగా ఉన్న వారిని తొలగించు. ఆ తదుపరి వారు చెరసాల జీవితం. వారు సంపాదించుకోగలుగుతున్నారా? సుఖపడగలుగుతున్నారా? క్షణిక సుఖాన్ని ఆశించారు, కానీ జీవితాంతం వారు నరకాన్ని అనుభవించవచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే మొదటి రాజులు 21వ అధ్యాయంలో మరి ఆహాజు రాజు తనకు చాలా పొలం ఉంది, విస్తారమైన పొలం ఉంది. కానీ ఆ ప్రక్కలో ఒక చిన్న ద్రాక్ష తోట నాబోతుకుంది. దాన్ని కూడా కలుపుకోవాలని ప్రయత్నం చేస్తాడు రాజు అయ్యుడు. ఆ నాబోతు కూడా, అయ్యా నాకున్నదా ఒక్కటే, మా పితృల ద్వారా వచ్చింది, దాన్ని ఇవ్వలేనంటే ముఖం మూర్చుకొని అలిగి కూర్చుంటే భార్య యెజబెలు వచ్చి, నువ్వు రాజు కదయ్యా, నువ్వు అలగడం ఏంటి? నీ చేతిలో పని ఉంది, వెళ్ళి రాజుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా దూషణ చేశాడని చెప్పు, ప్రజలందరూ కలిసి కొట్టి చంపేస్తారు, ఇంకా అతను చచ్చిపోయాడంటే ఆ ఆస్తి నీదే కదా అని యెజబెలు ఒక ఆలోచన ఇవ్వడం, దాని ప్రకారం జరిగించడం. మరి నాబోతు చంపడం, అక్రమ సంపద. ఆ తర్వాత అహాబు ఏమన్నా సుఖపడ్డా? ఆ ఆలోచన ఇచ్చిన యెజబెలు ఏమన్నా సుఖపడిందా? మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, రహస్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వరకు యేసు ప్రభువు పర్వత ప్రసంగంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. మీరు చెడ్డవారయుండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా. చాలా చక్కని మాట. మీ బిడ్డలు మిమ్మల్ని అడిగితే మీరు చెడ్డవాళ్ళయుండి కూడా మీ బిడ్డలకు ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆల్సో మీ పరలోకపు తండ్రి తను అడిగే వారికి, తన బిడ్డలకు ఇంకా ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఇవ్వడా? చాలా చక్కని భావన. ఇంకా శ్రేష్టమని ఇవ్వడా? మీరు చెడ్డవారయ్యుండి విత్ ఇన్ యువర్ కెపాసిటీ మీ బిడ్డలకు ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీ పరలోకపు తండ్రి అంతకైనా శ్రేష్టమైనది ఇస్తారు. ఆ పరంపరలో 6వ అధ్యాయం 31వ వచనంలో మత్తయి సువార్తలోనే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు దేహము గురించి కానీ మీ జీవితం గురించి కానీ చింతించవద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించు. సో కాబట్టి దేవుణ్ణి మీరు ఏమి అడగాలి అన్న దాన్ని స్పష్టంగా తెలియచేసి, మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందలేరు, మీరు అడగవలసింది అడుగుటలేదు. ఒకసారి ఆలోచిద్దాం. మన దైనందిన జీవితంలో, మన ప్రార్థనలో, మన ప్రార్థన అంశాలు అనగా ప్రతినిత్యం మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన అంశాల్లో ప్రధానంగా కనిపించే అంశాలు ఈ భౌతిక జీవితానికి సంబంధించిన విషయాలే మనం అడుగుతున్నాము. లేకపోతే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరొక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ప్రవేశించడానికి అవసరమైన హృదయ సంస్కరణ, లేకపోతే ఆత్మ సంస్కరణ సంబంధించిన అంశాల గురించి, ప్రభువా నన్ను శుద్ధి చేయి, ప్రభువా నా జీవితాన్ని మార్చు, ప్రభువా పరలోక ప్రాప్తి కొరకైన సిద్ధపాటు నాకు అనుగ్రహించు, ప్రభువా ఈ లోకం శాశ్వతం కాదు ప్రభువా, కాబట్టి నీ రాజ్యం నాకు కావాలి ప్రభువా, నా బిడ్డలకు కావాలి ప్రభువా, నా భర్తకు కావాలి ప్రభువా, నా భార్యకు కావాలి ప్రభువా, నా కుటుంబానికి కావాలి ప్రభువా అంటూ నా ప్రార్థనలో మన కాన్సన్ట్రేషన్, ద ప్రైమరీ అండ్ ఫండమెంటల్ ప్రేయర్ పాయింట్
ఈ లోకములో మనకు కావలసిన విషయాల గురించే ప్రాధాన్యత వస్తున్నాం, కానీ ఈ లోకాన్ని ఏనాడైనా విడవాల్సి వస్తుంది. మనం అడిగిన వాటన్నిటినీ పొందినప్పటికీ ఆ పొందినవన్నీ కూడా విడిచిపెట్టాల్సిందే. కానీ పరలోక సంబంధమైన జీవితం శాశ్వతమైనది. దాని గురించి మనము ఆలోచిస్తున్నాము. ఒకసారి ఆలోచిస్తాం. ఆయన మన కొరతలన్నీ అనగా మన అవసరాలన్నీ తీరుస్తాడు తప్పనిసరిగా, కానీ కోరికలన్నీ తీర్చు. కొరతలన్నీ తీరుస్తాడు ఆయన, కానీ కోరికలన్నీ తీర్చు. ఎందుకంటే కోరికలన్నీ కూడా ఆయన చిత్తానుసారమైనవి కాదు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. నీకేం కావాలో ఇస్తాడు. నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి కోరిక కాదు, ప్రతి అవసరత తీరుస్తాడు. వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్, లోకంలో జీవించడానికి నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నీ కోరికలు కాదు. కాబట్టి అన్ని అనుగ్రహించగలిగిన ఆ దేవుని ఎదుట ప్రార్థించేది. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ అవర్ ప్రేయర్? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగినడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏది అడిగినా, అక్కడ క్లాజ్ ఏంటంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను, నాట్ అకార్డింగ్ టు మై విల్ బట్ అకార్డింగ్ టు హిస్ విల్. అలాగే 4వ వచనానికి మనము వెళ్ళినట్లయితే, ఇక్కడ ఒక కఠినమైన పదజాలాన్ని మరి యాకోబు భక్తుడు వాడుతున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువగును. ఇక్కడ వాడిన పదము చాలా కఠినమైన పదం. అదేంటంటే వ్యభిచారులారా. వ్యభిచారి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అంతగా అవసరం లేదు, కానీ చెప్పవలసి వస్తే, దేవుడు మనకు అనుగ్రహించిన పవిత్ర బంధం భార్యాభర్తల బంధం. సో ఈ పవిత్ర బంధానికి అతీతంగా శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నటకై భార్యాభర్తల సంబంధానికి భిన్నమైన రీతిగా, వేరైన రీతిగా చేసే ఒక ప్రయత్నం. వ్యభిచారం ఎవరు చేస్తున్నారంటే, ఒక లీగల్ బైండ్ ఓవర్ ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడ్డవారు. సో స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే, మనము దేవునితో అంటుకట్టబడ్డాం. వరుడైన క్రీస్తునకు వధువుగా మనము ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి వరుడైన క్రీస్తునకు ప్రదానము చేయబడ్డాము కనుక, ఆ క్రీస్తును విడిచిపెట్టి జీవించే జీవితం అంతా కూడా, లేకపోతే జీవన విధానము కానీ, లేకపోతే ఆయన తృణీకరించడం కానీ, ఆయనకు విధేయత వ్యక్తపరచకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మరి దేవుని వాక్యంలో వ్యభిచారముతో పోల్చినట్లుగా మనం చూడొచ్చు. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 24-36 వరకు మనం చదవండి. ఇశ్రాయేలు జనాంగము దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనకు బలినప్పుడు వారిని వ్యభిచారులుగా మరి ప్రవక్త సంబోధిస్తారు. దేవుని విడిచిపెట్టిన వారు, భార్య భర్తల సంబంధంలో భార్య భర్తను విడిచినా, లేకపోతే భర్త భార్యకు వ్యతిరేకంగా ప్రవర్తించి భిన్నమైన రీతిగా మరి సంబంధాలు ఏర్పరచుకుంటే ఏ రీతిగా వారి వ్యభిచారులు అని అంటారో, దేవునికి భిన్నమైన రీతిగా మనము జీవిస్తే మనము కూడా ఈ లోక సంబంధమైన జీవిత అనుభవాల మధ్య మరి వ్యభిచారులమనే మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2 పౌలు భక్తులు చాలా స్పష్టంగా మాట్లాడుతూ,
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పించబడవలని మిమ్మును ప్రదానము చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుతున్నాను అంట. సో క్రైస్తవ సంఘము పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పించబడాలి. ఆ పవిత్రత నుంచి సరళత నుంచి మీరు ఎక్కడ తప్పిపోతారని భయపడుతున్నారు? మన భౌతిక సంబంధమైన సంబంధాల్లో మన బిడ్డలకు వరుణ్ణి కానీ వధువుని కానీ చూస్తున్నప్పుడు చాలా విషయాల్లో మనము కాంప్రమైజ్ కాగలము, కానీ వారి బిహేవియర్ సరిగా లేదు, వారి క్యారెక్టర్ సరిగా లేదు అంటే ఒప్పుకుంటాం. మన బిడ్డలకు వధువు కానీ వరుణి కానీ ఎన్నిక చేసినప్పుడు అతని క్యారెక్టర్ ని మనము ఏ రీతిగా మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కుమారునికి వధువుగా సమర్పించబడే క్రైస్తవ సంఘము ఎంత పవిత్రత కలిగి ఉండాలో. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం అనే మాట అక్కడ రాస్తూ దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువు. ఈ లోకం అంటే మొదటి పత్రికలోనే, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 15-16లో మనం చూస్తే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవగ్రహం ఇవి తండ్రి వలన కలిగినది కావు. కాబట్టి లోకములో ఉన్నవన్నీ కూడా ఆ లోక స్నేహం అనగా ఈ నేత్రాశ, శరీర అనగా లోకానుసారమైన స్నేహం, లోకానుసారమైన కోరికలు, లోకానుసారమైన స్థితిగతుల మధ్య ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి. వాటితో నీవు స్నేహము చేస్తే తండ్రితో మనము వైరము కలిగి ఉన్నామని, తండ్రి అయిన దేవునికి మనం విరోధముగా ఉన్నామని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వరుడైన క్రీస్తులకు సమర్పించబడే వధువైన సంఘము దేవుని ప్రేమించక, సమర్పించబడక, లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి తన జీవితాన్ని లోకానుసారంగా మలచితే అది వ్యభిచారంతో సంబంధం, లేకపోతే వ్యభిచారిగా భావించబడే అవకాశం. కాబట్టి వ్యభిచారులారా బాధతో కూడిన ఆ భాష అక్కడ యాకోబు భక్తులు వాడుతున్నట్లుగా మనం కనబడుతుంది. 4-5 మనం గమనిస్తే, ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించిన అనుకుంటున్నారా అంటూ అక్కడ కూడా ఆ ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించిన అనగా దేవుడు అంతగా మనల్ని కోరుకుంటున్నాడా, దేవుడు అంతగా మనం కోరుకుంటున్నాడా, మనం పక్కకు పోయినంత మాత్రాన దేవుడు బాధపడతాడా, లోకాన్ని స్నేహించినంత మాత్రాన దేవుడు మనల్ని ప్రేమించడా అనే మాటలు అక్కడ వాడుతున్నాడు. కానీ దేవుని వాక్యంలో దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మోషేకు అనుగ్రహించినప్పుడు మనం గమనిస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 5లో కానీ 34వ అధ్యాయం 15-14 వచనం కానీ, నీ దేవుడని యెహోవా రోషము కలిగిన వాడు, అవసరము కాదు రోషము కలిగిన వాడు, తనకు చెందవలసిన మహిమను ఆయన ఇతరులకు చెందనిచ్చేవాడు కాదు. కాబట్టి వాట్ ఈస్ ద డ్యూ రెస్పెక్ట్, డ్యూ హానర్? దేవునికి చెందవలసింది దేవునికి చెందాలి. దేవునికి చెందవలసింది నీవు దొంగిలించిన, దేవునికి చెందవలసిన కీర్తిని కానీ మహిమను కానీ లేకపోతే ఆ ఘనతను కానీ నువ్వు లోకంలో మరొకరికి ఎవరికి ఇచ్చిన, లేకపోతే లోకానుసారంగా జీవించడానికి నీ జీవితాన్ని తాకట్టు పెట్టిన దేవుడు రోషము కలిగిన వాడు అనే మాట వాడుతున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎక్కువ కృపనిస్తాడు. ఆ కృప ఎవరికి ఇస్తాడంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఎందుకు ఆ మాట వాడబడిందంటే, అహంకారులైన వారు తమకు కలిగిన ఆధిక్యతల విషయంలో, తమకు కలిగిన గొప్పతనం విషయంలో, తమకు కలిగిన గుర్తింపు విషయంలో, తమకు కలిగిన ఆస్తి ఐశ్వర్యాల విషయంలో, తమకు కలిగిన జ్ఞాన సంపదన విషయంలో, వీటన్నిటి విషయంలో తమ శక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తారే తప్ప దాని వెనక దాగి ఉన్న దేవుని కృపను గుర్తించరు. కానీ దీనుడు తనకంటూ ఏ శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి తాను పొందినవన్నీ దేవుని కృపను బట్టి పొంది ఉన్నానని దేవుని కృపను గుర్తి
గుర్తిస్తాడు. అహంకారులైన వారు తమ శక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని కృపను గుర్తించరు. కానీ దీనులైన వారికి ఏ శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి వారు దేవుని కృపను గుర్తిస్తారు, మనన చేస్తారు, లేకపోతే కాంక్షిస్తారు, దేవుని కృప మీద ఆధారపడతారు. అలాగే 7-8 వచనాల్లో మనం గమనిస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవునికి లోబడి ఉండండి, దేవుని యొద్దకు రండి. దేవునికి లోబడి ఉండాలి అంటే అప్పటి వరకు మీరు ఎవరికి లోబడి ఉన్నారో ఆ అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుంచి పారిపోతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలి ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. అపవాది గర్జించు సింహమలి తిరుగుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 10-13 వరకు అయితే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి. చాలా చక్కని వివరణ ఇస్తాడు అక్కడ, సర్వాంగ కవచం గురించి వివరణ ఇస్తాడు. సో అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఏమవుతుందంటే అపవాది మీ నుంచి పారిపోతుంది. ఒకసారి గమనించిన, గతంలో కూడా ఒకసారి చెప్పాను, శోధన అనే మాట గురించి బోధిస్తున్నప్పుడు చెప్పాను. సో అపవాది ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు. మనము అవకాశం ఇస్తే, అనగా తలుపులు తెరిస్తే మనలోనికి ప్రవేశించి మనం శోధిస్తాడు. మనము అవకాశం ఇవ్వకపోతే మనలోనికి రాడు. అనగా మన ద్వారా అతడు పాపము చేపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అవకాశం నేను ఇస్తేనే, నీవు ఎదిరిస్తే నీలోనికి రాడు, నిన్ను పాపంలోనికి ప్రవేశించు. కాబట్టి అపవాదికి తలుపు తెరిస్తే లోనికి వస్తాడు, తలుపు మూస్తే అనగా ఎదురిస్తే లోనికి రాలేడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి నీలోనికి రావాలి, లేకపోతే దేవుడికి లోబడి ఉండాలంటే ముందుగా అపవాదిని నీ నుంచి దూరం చేయాలి. చాలాసార్లు మన కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్లో క్రైస్తవులుగా ఈ హృదయంలో అన్నిటికీ అవకాశం ఇస్తాం. సో అన్నిటితో పాటుగా దేవుణ్ణి కూడా, ప్రభువా నీవు కూడా నా హృదయంలో ఉండు, అడ్జస్ట్ చేసుకో, సర్దుకోను, ఇదిగో దీనికి నేను బానిసనైపోయాను, ఇది విడిచిపెట్టలేను, ఇదిగో ఇది నాకు చాలా అవసరం, దాన్ని వదిలిపెట్టలేను అంటూ ఈ లోక సంబంధమైన అనేక అంశాలన్నీ కూడా హృదయంలో గూడు కట్టుకొని ఉండగా, వాటితో పాటుగా దేవుడు కూడా ఆ హృదయంలో ఉండాలని భావిస్తాము, ప్రార్థన చేస్తుంటాం. అవిశ్వాసులతో విజ్ఞుడుగా ఉండకూడని మన గురించి చెప్పిన దేవుడు, అపవిత్రతమైన స్థలములో పవిత్రాత్ముడు ఉండగలడా? దేవుడు నీలో నివసించాలంటే నీలో ఉన్న అపవిత్రమైనవన్నీ బయటికి వెళ్ళాలి. మన హృదయము పవిత్రీకరించబడితేనే తప్ప పవిత్రాత్ముడు మన హృదయంలో ప్రవేశించలేడు, నివసించలేడు. మన హృదయాన్ని ఆయన ఆలయముగా మలచుకోవాలని, మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. హృదయ తలుపు దగ్గర, ఆయన ద్వారం దగ్గర తడుతూ ఉన్నాడు ఆయన. He was waiting at the entrance of our heart. కాబట్టి అపవాదిని ఎదిరించకుండా, అపవాదిని వెడలగొట్టకుండా దేవుణ్ణి స్వాగతించడం అనేది సాధ్యం. కాబట్టి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడి ఉండండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఒక అడుగు మనం వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వేస్తాడు. మనకు తప్పిపోయిన కుమారుని వృత్తాంతం మనకు తెలుసు. ఆ చివరిలో ఆ తప్పిపోయిన కుమారుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తుంటే, మాసిపోయిన గడ్డముతో, చినిగిపోయిన బట్టలతో, కాళ్ళకు పాదరక్షణ లేకుండా, ఎన్నో దినాలైంది ఆహారం తినక, కృషించిపోయిన శరీరముతో అడుగు వేసుకుంటూ భయముతో తండ్రి నన్ను రాణిస్తాడని భయముతో బలహీనమైన స్థితిగతుల మధ్య అడుగు నెమ్మదిగా వేస్తుంటే, అక్కడ రాయబడ్డ మాట,
వాడింకను దూరముగా ఉండగానే తండ్రి వాడిని గుర్తుపట్టి పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గౌరవించు. వాడింకను దూరముగా ఉండగా అనగా రిపెంటెన్స్ అనగా దేవుని వైపు అలా మరలితే చాలు, దేవుడిని ఎదుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. మరల్చబడ్డంలోనే సమస్య వచ్చింది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. వాడు తండ్రి ఇంటి వైపు మరల్చబడ్డాడు. ఇమ్మీడియట్ గా తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి గడ మీద పడి వాడి జీవితాన్ని మార్చేశాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీదకు వస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 2 మాటలు 15:4 చూడండి. నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. 19వ వచనం, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వాడిని ప్రేమించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించు. చాలా చక్కగా చెప్పబడ్డ మాట. నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి. అనగా తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. అనగా మనము క్రీస్తులో అంటుకట్టబడి ఉంటే అప్పుడు ఆ ద్రాక్షవల్లిలోని జీవము ఆ తీగలోనికి ప్రవేశిస్తుంది. మనం అంటుకట్టబడి ఉంటే ఆ ద్రాక్షవల్లిలోని సారము ఆ తీగలోనికి వస్తుంది. ఆ ద్రాక్షవల్లిలోని లక్షణాలు ఆ తీగలోనికి వస్తాయి. ఆ తీగ బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ తీగ ద్రాక్షవల్లికు తేబడి అంటుకట్టబడ్డప్పుడే. సో ఎవడు నా యొద్దకు వస్తాడో నేను వాడి దగ్గరికి వెళ్తాను. నీవు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడితే నాలో నుంచి లైఫ్ నీలోనికి వస్తుంది. నాలో నుంచి ఆ జీవిత ఫలాలు వస్తాయి, సారం వస్తుంది. యు విల్ బి ఫ్రూట్ఫుల్. నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. సో మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. దేవునికి దూరంగా ఉంటే, ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అదే అధ్యాయంలో చెప్పబడ్డ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వ అధ్యాయంలోని 8వ వచనంలో 2వ భాగాన్ని చూస్తే, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకుని, విమనస్కులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకుని. మీ చేతులు అనగా మీ చేతలు మాటలు చెప్పాలంటే. సో యువర్ డీడ్స్ అండ్ థాట్స్, మీ చేతులు శుభ్రపరచుకోవాలి, మీ హృదయాలు శుభ్రపరచుకోవాలి. ద్విమనస్కులారా అనే మాట ఎందుకు వాడాడంటే, ఒక మనస్సు లోకం వైపు, ఒక మనస్సు దేవుని వైపు. నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది ఈ లక్షణాల చేత బాధపడుతున్నారు, బంధించబడ్డారు. ఒకవైపు మనస్సు దేవుని వైపు, ఒకవైపు లోకం. దేవుణ్ణి విడిచిపెట్టలేరు, లోకాన్ని విడిచిపెట్టలేరు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ఇంకా మాట్లాడితే ఆ పరిశుద్ధత ఎలా కలుగుతుందన్న దానికి 9వ వచనంలో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడ్వుడి. వ్యాకుల పడటం అంటే ఇన్నర్ గ్రీఫ్, బయటికి పైకి కనిపించే ఆ కన్నీరు కాదు, లేకపోతే గ్లిజరిన్ పూసుకొని నటించే కన్నీరు కాదు. ఇన్నర్ ఫీలింగ్, ఆ అంతరంగం నుంచి బయటికి వచ్చే ఆవేదన. అనగా దేవునికి భిన్నముగా ప్రవర్తించిన ప్రవర్తనకు మనం పడే దుఃఖము కానీ, వేదన కానీ, ఏడ్పు. మస్ట్ హ్యావ్ ఎ రిపెంటెన్స్. పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతుందో, మరి ఆ పశ్చాత్తాపము మన పాపము ఒప్పుకొన చేస్తుంది. కాబట్టి వ్యాకుల పడుడి అంటే ఇన్నర్ గ్రీఫ్, దుఃఖపడుడి అంటే కన్ఫెషన్, ఏడువుడి అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కావాలి, పాపపు ఒప్పుకోను కావాలి. నేను పాపినన్న గ్రహింపు ద్వారా అంతరంగంలో దుఃఖము పెళ్ళుబికి రావాలి. మీ చేతులు శుభ్రము చేసుకోండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అంటే ఆ పరిశుద్ధత ఎలా వస్తుందంటే, నీలో, నాలో, నా అంతరంగంలో, నీ అంతరంగంలో దాగి ఉన్న పాపపు డాగులను కడుక్కునేంతగా, శుద్ధిపరుచుకునేంతగా మనలో ఆ పశ్చాత్తాపము పెళ్ళుబికి రావాలి.
ఫైనల్లీ 10th verse లో మనకు బాగా తెలిసిన వర్డ్ అంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న వైరస్ కరోనా కన్నా భయంకరమైన వైరస్. తగ్గింపు అనేది లేదు. యేసు ప్రభువారు స్వయంగా దేవుని కుమారుడై ఉండి శిష్యుల పాదాలు కడగటానికి తను తాను తగ్గించుకుని, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఆయనే తగ్గించుకుంటారు. పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల పాకలో పవలించి నీ నిమిత్తము నా నిమిత్తము నీకు బదులుగా నాకు బదులుగా శిలువ శ్రమను అనుభవించి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆ మోక్షాన్ని నీకు నాకు ప్రసాదించిన ఆ మోక్ష ప్రదాత ఆయన అంతగా తగ్గించుకుంటే ఆయన వెంబడించే నీవు నేను ఎంతగా తగ్గించుకోవాలో ఒకసారి మనం ఆలోచిస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అడిగినప్పుడు, ఈ చిన్నవారి వలె తమ్ముడు తాము తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్నవారి వలె ఎవడు తమ్ము తాము తగ్గించుకుంటాడు. సో ఎప్పుడైతే నీవు ఈ లోకములో తను తాను తగ్గించుకుంటావు అనగా నీకున్న వాటిని బట్టి, నాకున్న వాటిని బట్టి, యోగ్యతలు బట్టి, గుర్తింపును బట్టి హెచ్చించబడాలని కోరుకుంటున్నావు, దేవుని చేత తగ్గించబడతావు. నేను నువ్వు తగ్గించుకుంటే దేవుడు తన మహిమరాజ్యములు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. పేతురు భక్తుడు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద దీన మనస్కులై తగ్గించుకుని ఉండండి. ఆయన బలిష్టమైన చేతి. వాళ్ళు హెచ్చించాల్సింది దేవుడండి, మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. మనకు కావాల్సిన గుర్తింపు కానీ, ఘనత కానీ, హెచ్చింపు కానీ ఏదైనప్పటికీ కూడా అది దేవుని ద్వారా కలిగేదైతే అది శాశ్వతమైనది. మనము కోరుకునేదైతే అది లోకానుసారమైనది అవుతుంది. అప్పుడు గుర్తిస్తారు, వెంటనే పక్కకు వెళ్ళి మన గురించి వ్యతిరేకంగా మార్చు. ఆ గుర్తింపు శాశ్వతమైనది కాదు. మనకు అన్ని అనుగ్రహించిన దేవుడే తానే స్వయంగా తగ్గించుకుని మన మధ్యకి వస్తుంది. ఆయన ద్వారా అన్ని పొందిన మనము ఆ పొందిన వాటిని బట్టి మనం హెచ్చించుకుంటాం. ఒకసారి మనం ఆలోచిస్తాం. సో వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్స్? నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న యుద్ధాలు ఏమిటి, పోరాటాలు ఏమిటి? దేని గురించి పోరాడుతున్నాం? గుర్తింపు గురించా, లేకపోతే ఎదుటివాడు గుర్తించబడ్డందుకు సహించలేని అనుభవాల మధ్యన? దేని గురించి నీ అంతరంగిక పోరాటం? దేని గురించి ఎదుటివాడితో నువ్వు కలహపడుతున్నావు? దేవుడు అనుగ్రహించిన వాడితో నీకు సంతృప్తి లేదా? కావాలనుకుంటే దేవుణ్ణి అడగరాదు. పొందిన వాణ్ణి బట్టి అసూయపడ్డ కన్నా పొందవలసిన వాటి గురించి దేవుని అడిగితే దేవుడు తన కృప చొప్పున అధిక సామర్థ్యాన్ని అనుగ్రహించగలడు. కాబట్టి అసూయ, ద్వేషము, కలహాలు, మత్సరాలు ఇవన్నీ మన అంతరంగిక పోరాటానికి సూచనలు. వీటి ద్వారా మనకు మనమే హాని చేసుకుంటున్నాం. అద్దం ముందు నిలబడి ఎదుటివాడిని వెక్కిరించినప్పుడు ఎదుటివాడికి ఏం కాదు, కానీ నీ ముఖ కవలికలు నీకే అసహ్యంగా మారుతాయి. ఎదుటివాడిని ద్వేషిస్తే ఆ ద్వేషము ఎదుటివాడిని హాని చేయదు, కానీ నీ హృదయంలోని అంతర్భాగాలకు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి ద్వేషము కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, కలహాలు కానీ ఇవన్నీ కూడా అంతరంగిక పోరాటాలు. ఇవి బహిరంగ యుద్ధానికి దారితీస్తాయి. తద్వారా నీవు దేవుని నుంచి దూరమైపోయే అనుభవాలు. We need to self-assess ourselves in the mirror of the word of God. దేవుని వాక్యమనే దర్పణములో
మనల్ని మనము సరిపోల్చుకుంటూ దేవుడు అనుగ్రహించిన వాటితో సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడితో మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఆశించిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు అనుగ్రహించారు. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మరి ఆనాడు యాకోబు భక్తుడు చెప్పిన ఆ సందేశాన్ని 4వ అధ్యాయంలో పొందుపరచబడిన అంశంలో మేము ధ్యానం చేసుకున్నాం. అది మేమందరం ప్రభా మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని సరిపోల్చుకుని సరి చేసుకోగలిగిన కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని, లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుణమని, అవి తండ్రి వలన కలిగినవి కావని భక్తుడు చేసిన జ్ఞాపకాన్ని మేము నెమరు వేసుకుంటూ నీ ద్వారా కలిగిన వాటిని బట్టి మేము తృప్తిపడి మరి అపవాది ద్వారా కలిగిన వాటి వరకు ఆరాట పడకుండా, దానికి సంబంధించిన పోరాటము, అంతరంగంగా పోరాటము కలిగి ఉండకుండా మానసిక ప్రశాంతత మాకు అనుగ్రహించి నాలో మాలో సంతృప్తికరమైన జీవిత అనుభవాలు అనుగ్రహించమని విజ్ఞాపన చేసి ద్వారా మా శరీరాలకు ఆరోగ్యము, మా హృదయాలకు, మా ఆత్మలకు క్షేమము కలుగుతుంది కనుక ఆ క్షేమకరమైన జీవిత అనుభవాలు మేము పొందుటకు మీ కృప అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన, ఆదరణ అలా ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు, ఈ వాక్యం వింటున్న బిడ్డలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.